बाकी सब क्या? 22 तक पढ़ाई, 25 पे नौकरी, 26 पे छोकरी, 30 पे बच्चे, 60 पे रिटायरमेंट। और उड़ना चाहता हूँ ना, दौड़ना चाहता हूँ, गिरना भी चाहता हूँ, बस रुकना नहीं चाहता। जैसे कि ये पहाड़ चढ़ना तुम्हारे लिए शायद ये सिर्फ ट्रकिंग हो, मेरे लिए नशा है। ప్రజెంట్ అయితే ఇది అన్నవరం వెళ్ళే లొకేషన్ ఇది, అది వైజాగ్ రూట్. అండ్ క్యాంప్స్ అవైలబిలిటీ ఉందన్నారు కానీ బట్ మనకు అక్కడ వాతావరణం బాగాలేదు కాబట్టి క్యాంప్స్ అవైలబిలిటీ అనేది లేదని చెప్పారు. అండ్ సగం 70 కిలోమీటర్స్ వచ్చేసిన తర్వాత మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అండ్ సరే ఇంత దూరం వచ్చాం కదా, ఏదైతే అది అయింది. అండ్ వర్షం పడినా అండ్ అదొక ఎప్పుడు ఎండలోనే వెళ్దాం కాదు, అండ్ వర్షంలో కూడా మనం అడ్వెంచర్ అనేది చెయ్యాలి. అండ్ ఇంత 70 కిలోమీటర్స్ వచ్చాం కదా, అండ్ ఎంత మహా అయితే ఇంకా 100, 140 ఎన్ని కిలోమీటర్స్ ఉండొచ్చు మ్యాక్సిమం. రూమ్లే ట్రై చేస్తాం, క్యాంప్స్ అనేది అవైలబిలిటీ లేదు కాబట్టి. ఇక్కడ ఈ డాబాలో ఆగిన తర్వాత మనకి గోల్డెన్ రిట్రీవర్ ఇలా చుట్టూ తిరుగుతుంటే మాత్రం మాకైతే గోల్డెన్ రిట్రీవర్కి ఫుడ్ పెట్టారో ఏమో తెలియదు అని అలా డల్గా అలా కూర్చుని ఉంది. అండ్ బికాజ్ ఆఫ్ క్లైమేట్ వలన కూడా ఏంటో మరి. అండ్ పెంచుకోవడానికి బాగా పెంచుకుంటున్నారు. అండ్ పెట్స్ కూడా మనకి ఒక వైబ్ లాంటిదే. అండ్ ప్రజెంట్ అయితే మేము అన్నవరం సిటీ లోపలికి అయితే వచ్చాం లంచ్ చేయడానికి. కరెక్ట్ కొండపైన కనిపిస్తుంది కదా, అండ్ దాని ఆపోజిట్లోనే మనకి ఒక మంచి హోటల్ అనేది జరిగింది. అండ్ వ్యూ కానీ ఆ లొకాలిటీ కానీ అండ్ ప్లేస్ కానీ అయితే చాలా బాగుంది. అయితే అన్నవరం రీచ్ అయిపోయి అండ్ 1:45 అయితే అండ్ మంచి హోటల్ విజిట్ చేసుకుని అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హోటల్. అండ్ అందులో హోటల్ రీచ్ అయిపోయాం. అండ్ వెజ్ బిర్యానీ అండ్ వెజ్ మీల్స్ అనేది ఆర్డర్ పెట్టేసాం మొత్తానికి. అండ్ ఆర్డర్ వచ్చేలోపు ఈ హోటల్ వెళ్ళడానికే మాత్రమే అంటే యాక్చువల్లీ అక్కడ ఉన్న క్లైమేట్ అండ్ ఆ గ్రీనరీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది, బట్ బ్యాక్ సైడ్ వెళ్తే మాత్రం అది బస్ స్టాండ్ అని తెలిసింది మాకు. అదే ఆశ్చర్యం వేసింది. ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక బెస్ట్ ఆఫ్ ద మంచి హోటల్ ఉండడం అయితే నాకు బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ప్లేట్లు మనం చూస్తే మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేసేది మాత్రం పక్కా నీట్నెస్తో చూసారు కదా. ఆయన హెడ్ క్యాప్తో పెట్టుకొని అండ్ వాళ్ళ చేతికి గ్లోజెస్ వేసుకొని అండ్ సర్వే అనేది బాగా చేస్తున్నారు. ఎవరైతే తినాలనుకుంటున్నారో ఒక ద బెస్ట్ హోటల్, ఈ హోటల్ అనేది ప్రిఫర్ అయితే చేయండి. ఇక మొదలెడదామా. అండ్ అలాగే వెజ్, నేను వచ్చిన హోటల్కి అయితే వెజ్ నాన్ వెజ్ ఉంటుందేమో చూసాను, బట్ అక్కడ నాన్ వెజ్ ఏం లేదు, మొత్తం వెజ్ సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి. సరే అడ్జస్ట్ అయిపోదని చెప్పి ఇంకా వెజ్. फर्स्ट टाइम मेरे को होटल మొత్తానికి అయితే లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ 5 minutes రెస్ట్ తీసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ రైడ్ స్టార్ట్ చేసే ముందర అండ్ మన బయట క్లైమేట్ చూస్తే మాత్రం చాలా కూల్ వెదర్గా ఉంది. అండ్ అలాగే అలాంటి టైంలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ వర్షం స్టార్ట్ అయినా కూడా మనం రైడ్ అనేది క్యాన్సిల్ అంటే టైం డిలే చేయాలా అండ్ వెళ్ళిపోదాం ఏదైతే అది అయిందని చెప్పి. ఎంత
కుదరని మనం అయితే టైంకి అయితే రీచ్ అయిపోవాలి. ఎందుకంటే టైం స్కిప్ చేయడం వలన మనకి వెళ్ళే లైఫ్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంటుంది కాబట్టి. అండ్ నాకు ఫ్యూ మంత్స్ బ్యాక్లో నాకు ఒక పర్సన్ అంటే నా దోస్తే అండ్ ఒక పర్సన్ దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అండ్ నువ్వు ప్రతిదానికి నువ్వు ఇక్కడికి అక్కడికి వెళ్తున్నావు, దానికి నువ్వు ట్రావెలింగ్ అని స్టేటస్లు పెడతావు అంటున్నారు. బట్ ఆ పర్సన్కి అయితే నేను చెప్తున్నా, ట్రావెలింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ ఆషామాష విషయం అయితే కాదు. అది ఆ పర్సన్స్ కూడా తెలుసు. అండ్ హూ ఆర్ డ్రైవింగ్ తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. అండ్ ఈ రైడ్ అనేది వర్షం పడుతున్నప్పుడు ఈ రైడ్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఈ రైడ్లో వెళ్ళేటప్పుడే మనకి ఒక మంచి విజువల్స్ అని కానీ అండ్ ఎన్విరాన్మెంట్ అని చాలా ఒక మైండ్ బ్లోయింగ్ అని అనిపించింది. అండ్ ఐఎమ్ టోటలీ హ్యాపీ ఫర్ ద వాట్ యూ హ్యావ్ డిసైడెడ్ టు గో ఫర్ ఎ రైడ్.